కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు బండి సంజయ్. నామినేషన్ కార్యక్రమంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు బండి సంజయ్. నామినేషన్ తర్వాత పట్టణంలో భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రెండు పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కే లేదు అంటూ విమర్శించారు. ఈరోజు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు కదా, గ్యారంటీల పేరుతో అమలు చేరినప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు అమలు చేయనందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మెలుస్తున్నాను. ఇకపోతే బీఆర్ఎస్ పార్టీ 3 నెలల క్రితం మీ పార్టీకి ఓట్లేసి ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎక్కడున్నారు వీరందరూ? కాంగ్రెస్ పార్టీలో చేరారు. నీకు సిగ్గుండాలా? నీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఆపుకునే శక్తి లేదు. ఈ రోజు మళ్ళీ ఓటేస్తారు. ఏ ముఖం పెట్టుకున్నట్టు అడుగుతున్నాను, ఏ ముఖం పెట్టుకున్నట్టు అడుగుతున్నావు? మా కెప్టెన్ మోదీ, మరి కాంగ్రెస్ కెప్టెన్ ఎవరు అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. తాను లోకల్, బీఆర్ఎస్ అభ్యర్థి నాన్ లోకల్, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది అంటూ ఎద్దేవా చేశారు. తనను ఓడగొట్టడానికి ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయని మండిపడ్డారు. 12,000 కోట్ల రూపాయలతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తనకే ప్రజల మద్దతు ఉంది అన్నారు బండి సంజయ్. 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి చేస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి రాత్రి కూర్చొని మాట్లాడుకొని బండి సంజయ్ ఏమీ చేయలేదని చెప్పి ఇలా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏ రోజన్నా కరీంనగర్ రైతాంగం కోసం వచ్చిందా? ఏ రోజన్నా మీకోసం వచ్చిందా? 5 సంవత్సరాలు అధికారం ఉంటే కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి భూములను ఆక్రమించుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అధికారం పోయిన తర్వాత మొన్నొచ్చి రైతుల మీద మొసలి కన్నీరు కాస్తున్నాడు. వినోద్ కుమార్ నాన్ లోకల్. వినోద్ కుమార్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ లోకలా నాన్ లోకల్ కూడా తెలియదు. ఇలా నేను పోటీ చేస్తున్నా, మీరందరూ పోతున్నారు. పోలింగ్ బూత్ పోయి బండి సంజయ్ అని నరేంద్ర మోడీ గారు వారసుడు ఇది చేసిండు, అది చేసి అని చెప్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాడరే కన్ఫ్యూజన్ ఉన్నది. నేను పోలింగ్ బూత్ పోయి ఇళ్ళలో తిరుగుతుంటే ఈ రాజేంద్ర గారు ఎవరంటే మాకే